కానీ నీ కోడ వస్తుంది చూసావా పాపం, అది నిన్ను భయంకరంగా కాల్చేద్దా. అలా కాల్చకూడదనే ప్రియమైన వాళ్ళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు వచ్చాడు. చెప్పండి, అప్పులు తీయడం బెస్టా, నీ పాపం తీయడం బెస్టా? చెప్పండి, రోగం తీయడం బెస్టా, పాపం తీయడం బెస్టా? కన్నీరు తుడవడం బెస్టా, నీ పాపం తీయడం బెస్టా? దేవుడిని అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నాలో నుండి నా పాపాన్ని తీసేయి, నాలో నుండి నా పాపం తీసేయి, నాలో నుండి నా పాపం తీసేయి, నన్ను నీతిమంతుడిగా మార్చు, నన్ను పవిత్రుడిగా మార్చు. ఈ అడగడం మానేసామండి. మనం ఏమడుగుతాం? ప్రభువా, 4 లక్షలు అప్పు ఉంది, మాపిచ్చేయి. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనిషి ఏం అడగాల్సింది తెలుసా? పాపం అడగట్లేదు. ముందు పాపం అడగట్లా. పాపం అడగకపోతే ప్రియమైన వాళ్ళరా, అప్పులున్నా చేస్తాం, డబ్బున్నా చేస్తాం, పాపం ఉన్నా కూడా